మనం కూడా ఇక్కడ సందర్శించాము స్కూల్ని. ఇక్కడ 1 నుంచి 10 దాకా చాలా మంది కార్మికుల పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ 2 టీచర్లే ఉన్నారు. వీళ్ళు కూడా చాలా పరిగిస్తూ పాఠాలు చెప్తున్నప్పటికీ వీళ్ళు చాలా పిల్లలు నష్టపోతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకొని దయచేసి గ్రామ పెద్దలంతా ఒక తీర్మానానికి రావాలని కోరుకుంటున్నాము. పంచాయతీ స్కూల్ ఏదైతే ఉందో 1 దాకా 5 దాకా ఉండేది, దాన్ని 8వ తరగతి దాకా లేదా 10వ తరగతి దాకా చేసుకునే మార్గంలో యూపీ స్కూల్ లేదా జెడ్పీ స్కూల్ చేసుకునే మార్గంలో మార్గదిశగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది తొందరలోనే సీనన్న గారు అట్లాగే గ్రామ పెద్దలు మాట్లాడుకొని ఈ యొక్క చర్యని విజయవంతం చేస్తారని కోరుకుంటూ, ఈరోజు మైనింగ్ పరంగా అనేక కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఈరోజు స్కూల్ పరిస్థితి చూసినట్లయితే కనీసం బాత్రూమ్ లేవు, అట్లాగే చదువు చెప్పేదానికి టీచర్ లేరు. 2 టీచర్లు అనేది మేము గమనించుకుంటూ, అట్లాగే గతంలో కూడా గురుమూర్తి గారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కల్చేడు తలుపూరు స్కూళ్ళకి కోట్ల రూపాయలు బిల్డింగ్ శాంక్షన్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ కూడా వీలైతే అదైనా సరే తొందరగా స్టార్ట్ చేసి ఏర్పాటు చేస్తే జెడ్పీ వాళ్ళైనా తీసుకునేదానికి లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా